దేవునికి మరి టాపిక్ మనం మొదలు పెడుతున్నాం. దీనిలో ముఖ్యంగా మరి మోషే ద్వారా దేవుడు నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారం అనే మాట మనం చూస్తున్నాం. దాని నిమిత్తము బైబిల్లో నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాం. నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టాపన తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనకు పూర్వకులు అర్పించు ప్రతి మనుష్యుని యొక్క దాన్ని తీసుకుని వలను. మీరు వారి యొక్క తీసుకునవలసిన అర్పణడేనగా బంగారు, వెండి, ఇత్తడి, నీళ్ళ, ధూమ్ర, రక్త వర్ణములు, సంగతునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోడు, సముద్ర వత్సల తోడు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలములకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏబోదుకును పథకమునకు చిక్కు రత్నములు అన్నవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపములను నిర్మింపవలెను. ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి గల తండ్రి, ఘనమైన ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా కృపై లోకానికి వచ్చి మా సమస్త పాప భారాన్ని సెలవులు భరించాడు. అంతేకాదు మా కొరకు శాపగ్రాహిగా వెళ్ళాడు. నీ శరీరాన్ని సెలువుకు మేకులతో కొట్టుకొట్టకు కల్పించి నీ దేవుడు మాకు కుమరించిన కొరకు సమస్త శాపాన్ని భరించిన ప్రభువా, నీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలిగించారు. నీవు చిందించిన రక్తం ద్వారా మాకు విమోచన, విడుదల, రక్షణ, నిరీక్షణ మాకు కలిగించిన ప్రభువా, నీ స్తోత్రాలు. అంతేకాదు నేటి వరకు పాత్ర లెక్కలో నిలిపి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధికి మమ్మల్ని రాసేసి నీ వాక్యం ధ్యానించడానికి మమ్మల్ని సిద్ధపరిచిన ప్రభువా, నీ స్తోత్రాలు. సమస్త వాతావరణాన్ని చేతిలో ఉంచుకొని వచ్చిన మమ్మందరితో మరి నీ దేవుడు కరమైన నీ వర్తమానాన్ని మాకు అందించి నీ దేవుడు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి ఆత్మకు మేలుకరమైన వర్తమానాన్ని అందించండి. నీవే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పేరిట వేడుచూ ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. కొంతమంది అనుకోవచ్చు బైబిల్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఏదో ప్రార్థన నిబంధనలో ఎప్పుడో రాసిపెట్టింది ఇది మనకెందుకు అని కొంతమంది అనుకుంటారు. కనుక ఇది మరి తెలుగులో మనం చూస్తే ప్రత్యక్ష గుడారం అన్నారు. దీని పేర్లు చాలా ఉన్నాయి ప్రార్థన నిబంధనలో. మానవుని నిర్మాణాన్ని లేక సృష్టి నిర్మాణాన్ని గురించి దేవుడు 2 అధ్యాయాల్లో మాత్రమే రాశాడు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో సృష్టి క్రమము మనం చూస్తాం. అయితే ఆయన నివసించడానికి కట్టబడే మందిరాన్ని గురించి దాదాపు బైబిల్ అంతటిలో 50 అధ్యాయాలు రాశాడు. అంటే 50 అధ్యాయాలు ఉన్నప్పుడు అది విలువైంది కాదా, ముఖ్యమైనది కాదా? దాంట్లో ఎంత సందేశం, ఎంత విలువైన వర్తమానం దేవుడు తెలపాలని రాయించాడు. రాసినదాన్ని మన కొరకు భద్రపరిచాడు, మన భాషలో ఇచ్చాడు అన్నప్పుడు అది ఎంత ముఖ్యమైందో మనం తెలుసుకోవాలి. కనుక ప్రత్యక్ష గుడారం అని అంటే అది యేసు ప్రభువునే చూపిస్తుంది, బైబిల్నే చూపిస్తుంది, దేవుణ్ణి చూపిస్తుంది. అంటే దానిలో యేసు ప్రభు ఒకప్పుడు అన్నాడు, మోషే నన్ను గురించి రాశాడు అన్నాడు, నన్ను గురించి రాశాడు అన్నాడు. ఎక్కడ రాశాడు యేసు ప్రభు గురించి? అసలు యేసు ప్రభు పేరే లేదండి పాత నిబంధనలో అంటారు. అసలు ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి కులత యేసు ప్రభువునే చూపిస్తారు. దానిలో ఉపయోగించిన ప్రతి పదార్థం, ఇప్పుడు మనం అర్పణలు అని చదివారు, దానిలో ఉన్న ప్రతిదీ కూడా యేసు ప్రభువునే చూపిస్తుంది. అంటే ప్రత్యక్ష గుడారం ఎంత విలువైందో మనం దాన్ని బట్టి నేర్చుకుంటాం. అందుకే ఈ ప్రత్యక్ష గుడారము ఇది కొత్తగా నేను నేర్చుకుంది కాదు.
దాదాపు 20-30 సంవత్సరాల కిందటే ప్రత్యక్ష గుడారాన్ని గురించి అక్కడ మా సంఘంలో కన్నెల్లో మీటింగ్స్లో 3 రోజుల మీటింగ్స్లో, తర్వాత ఇంకోసారి 3 రోజుల మీటింగ్స్లో జనరల్గా సువార్త కూటాలలో వాళ్ళు ఇదే మాట చెప్పమన్నారు. కన్నడ భాషలోనే, తెలుగు లేకుండా కన్నడలోనే వారికి చూపించారు. దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఎట్ ఆల్, నో ఇంటర్నెట్ ఎట్ ఆల్. నాకు అప్పుడు ఇంటర్నెట్ అనేది కూడా తెలియదు. అప్పుడే ప్రత్యక్ష గుడారాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంటర్నెట్లో బోర్డులన్నీ ఉన్నాయి, కాకపోతే ఒక 15 నిమిషాల టైంలో నెక్స్ట్ యూ కెన్ హ్యావ్ ఏ వీడియో ఈజ్ దే. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అయితే అప్పుడు ఇంటర్నెట్ లేదు నాకు, కానీ ఐ లైన్ సో మెనీ థింగ్స్. అట్లా మనం నేర్చుకోవాలని ఆశిస్తే దేవుడు మనకు బయలుపరిచేవాడు. ఆయనే మామూలు కాదు అనేది నా జీవితమైన సాక్ష్యం. మనం చూస్తే దేవుడు ఆయన ఇక్కడ నివసించడానికి ఒక మందిరం కట్టాలి అన్నాడు. దాన్ని 3-4 పదాలు వాడాడు ఈ వచనంలో. తెలుగులోనే చదివితే మనకు అంతరార్థం సరిగా అర్థం కాదు, కానీ నన్ను ఇంగ్లీష్లో ఇంకా గ్రీక్ భాషలో చూస్తే ఎంత వండర్ఫుల్ వర్డ్స్ గాడ్ యూజ్డ్, ఆయన ఎంత విలువైన మాటలు వాడాడు అనేది ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తాం. ఎందుకు ఇది చదవాలి? ప్రత్యక్ష గుడారము వైడ్ స్టడీ టాబెర్నాకిల్ అంటే పాత నిబంధనలో హెబ్రీ భాషలో మిస్గాన్ అన్నాడు. మిస్గాన్ అని అంటే ఇంప్లైస్ టు డ్వెల్, రెస్ట్, ఆర్ టు లివ్ ఇన్, రిఫరింగ్ టు ద ఇండ్వెల్లింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ పదము మిస్గాన్ అనే పదము 139 సార్లు పాత నిబంధనలో వాడబడేది. మన తెలుగులో కనపడదు, ఏదో కొన్నిసార్లు ఉంది, కానీ దాని మాట వేరే వేరే మాటలు వాడారు. ఎవ్రీ భాషలో అట్లా వేరే మాటలు వాడరు, ఒకటే పదం వాడతారు. నిష్కాన్ అనే పదమే వాడారు ఎక్కడ చూసినా. అంటే నివసించుట, విశ్రాంతి తీసుకుంటా, అక్కడే ఉండిపోవడం, నివసించి ఉండిపోవడం అనేది 3 అర్థాలు ఆ మాటకు అర్థం. కొత్త నిబంధనలకు మనం వస్తే అది గ్రీక్ భాషలో రాశారు. దానిలో స్కెనో అనేది స్కెన్నింగ్ అనే పదాలు 2 ఉన్నాయి. స్కెనో అంటే టు డ్వెల్ ఇన్ ఎ టెంట్, అంటే ఒక గుడారంలో నివసించడం, దాన్ని స్కెనో అన్నారు గ్రీక్ భాషలో. అది వర్బ్, అంటే ఒక క్రియ. స్కెన్ని అని అంటే అది ఒక నామవాచకం, అది టెంట్. టెంట్ అంటే ఒక గుడారము లేక ఒక ఇల్లు. ఇల్లు అంటే మన సామాన్య ఇల్లు అనేసరి గుడారం లెక్క మనకు కాదు. ఆ భాషలో ఇల్లు అంటే ఏంటి? గుడారం కాదు. కానీ ఇంగ్లీష్లో ఇట్స్ డ్వెల్లింగ్ ప్లేస్, అది గుడారమే అనేది న్యూ టెస్ట్మెంట్లో గ్రీక్ భాషలో రాశారు. Tabernacle used in the Bible, used with conjunction to the tabernacle in the wilderness. అంటే అరణ్యములో అక్కడ ఉన్నటువంటి గుడారాన్ని గురించి టాబెర్నాకిల్ అని పదం వాడారు. ఇప్పుడు మనకు తెలుసు లేదో, కొంతమంది సంఘాల పేర్లు టాబెర్నాకిల్ అని పెట్టుకుంటారు, మీకు తెలుసు లేదు. కొంతమంది ఏం పెట్టుకుంటారు? టెంపుల్ అని పెట్టుకుంటారు. కొంతమంది ఏం పెడతారు? చర్చ్ అని పెడతారు. కొంతమంది ఏం పెడతారు? అసెంబ్లీ అంటారు. కొంతమంది ఏం పెడతారు? తునుగోగు అంటారు. ఇండియాలో ఉన్నాయి ఇవన్నీ, ఎక్కడో భారని గారు నేను చెప్పారు. మరి వీటిల్లో ఏది రైతు? సంఘము క్రీస్తు తన రక్తం ఇచ్చి కొనబడిన దాన్ని ఏ మాట అంటారు అని అంటే, నాట్ టాబెర్నాకిల్, నాట్ చర్చ్, తునుగోగు కూడా కాదు, అసెంబ్లీనే కాదు. యాభై గారు తన ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడ కూడా చర్చ్ అనే పదం వాడలేదు ఆయన, అసెంబ్లీ అని రాశాడు. చర్చ్ అనేది రిప్రజెంట్స్ బిల్డింగ్, అసెంబ్లీ రిప్రజెంట్స్ ద పీపుల్. అసెంబ్లీ అని అంటే సంఘములో ఉన్న వ్యక్తులను చూపిస్తుంది. చర్చ్ అంటే ఒక కట్టడాన్ని చూపిస్తుంది. మనకి కట్టడం కాదు, మనము వ్యక్తులము. ఆయన సంఘము, మనము. ఈ ఇల్లు కాదు, గోడలు కాదు ఆయన సంఘము, మనము ఆయన సంఘం. మీరు దేవుని ఆలయం, మీరు మీ సంఘం కాదు, దేవుని ఆలయం, మీరే ఆలయం అన్నాడు. అది చాలా ముఖ్యమైన పాయింట్.
అక్కడ మనం చూస్తే లేవికాండం 26వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు, 26వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. ఆ గుడారపు తెరల్లో మిగిలి వేలాడు భాగము లేవికాండం 26వ అధ్యాయం 11 నుంచి నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉండను, మీరు నాకు ప్రజలై ఉండరు. మీరు ఐగుప్తు దాయులకు దాసులు కాకుండా వారి దేశం నుండి మిమ్మల్ని రప్పించుకుని నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాటి పలుకులను చెప్పి మిమ్మల్ని నిలువుగా నడిచేసుకుని అన్నాడు. ఆ మాటల్లో ఆయనే Tabernacle అనే మాట మనం చూస్తాం. I set my tabernacle అన్నాడు, అంటే నా సన్నిధి, నా మందిరము అన్నాడు. అంటే ఆయన మందిరం, అంటే ఆయన సన్నిధి, నేను మీ మధ్య ఉంటాను, నేను మేము నచ్చపడను అన్నాడు. అయితే నిర్గమకాండంలో చాలా సమస్యలు జరిగినప్పుడు ప్రభువు మా మధ్య ఉంటే వద్దు, చంపేస్తాడు అన్నాడు మోషే ఒకసారి. ఇంకోసారి అంటాడు ప్రభువు మా మధ్యకు రా అంటాడు, ఎందుకు మీరుంటే మాకు రక్షణ అని. అప్పుడు ఎందుకు అన్నాడు, అప్పుడు వాళ్ళు మమ్మల్ని పూజ చేస్తున్నాడని, అయ్యా మీరుంటే మమ్మల్ని తయారు చేస్తారని వద్దు అన్నాడు. అందుకు పాలెం బయట ఆయన మందిరాన్ని ప్రతి గుడారాన్ని వేశారు ఆ పాపం జరిగినప్పుడు. అయితే పాపం పరిహారం అయిన తర్వాత మధ్యలో పెట్టారు, వాడు చుట్టూ ఉంటారు. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. చాలా విలువైన సందేశం దీంట్లో మనకు జరుగుతుంది. న్యూ టెస్టమెంట్ ఎగ్జాంపుల్స్, ఇది చాలా ముఖ్యమైన మాట. యోహాను సువార్త 1:14 ఇక్కడ ఏమంటాడంటే, ఆ వాక్యము మనకు అందరికీ తెలిసిందే, కానీ అది మనం అర్థం చేసుకోలేదండి. చాలా మంది ఆ వాక్యాన్ని అర్థమై చేసుకోలేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని మాట ఉంది. మన మధ్య నివసించను అనే మాటలో ఇంగ్లీష్లో ట్రైట్ అనామియస్ అన్నాడు. అక్కడే ఏమన్నాడంటే స్కెను అనే గ్రీక్ పదము వాడారు. చూసించారు కదా, ఆ స్కెను అనే పదము వాడారు. స్కెను అని అంటే ఇక్కడ వాడింది ట్వైట్ అమాంగ్ us, literally means pitched a tent or tabernacle అని అర్థం. అంటే ఆయన మన మధ్య వాసం చేశాడు, నివసించాడు అని అర్థం. మన మధ్య నివసించాడు అని మనం చదువుతున్నాము, కానీ దాని అంతరార్థం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవడం అంటే ఏంటంటే ట్యాబర్నాకల్ అయ్యాడు అని అర్థం. అంటే ట్యాబర్నాకల్ అనే ఒక పండుగ ఉంది ఇశ్రాయేలీయులకు. ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ నెలలో చివరి వారంలో వస్తుంది. 15వ తారీఖు తర్వాత సెప్టెంబర్ నెల అంటే వాళ్ళ నెల వేరు. ఆ నెలలో మన నెలలో సెప్టెంబర్ నెలలో వస్తుంది. మన నెలలో చివరి వారం అది పర్ణశాలలో పండుగ అంటారు తెలుగులో. దాన్ని ఫెస్టివల్, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో పర్ణశాలల పండుగ. ఆయన పర్ణశాల అయిపోయాడు మన మధ్య అని అర్థం. ఈ 14వ వచనం అంటే యేసు ప్రభు పుట్టిందే అక్కడ రాశారు. ఎప్పుడు పుట్టాడు అన్నమాట? పర్ణశాల పండుగలో ఆయన పుట్టాడు. డిసెంబర్ 25 కాదు ఆయన పుట్టింది. పోయినసారి మేము వాక్యం చదివించారు. డిసెంబర్లో కాదు యేసు ప్రభు పుట్టింది, పర్ణశాలల పండుగప్పుడు పుట్టాడు. ఆ ఆధారం అంతా లూకాసు వార్తలో మీకు పోయినసారి నేను చదివి చూపించాను. అవి ఆ తరగతిలో వచ్చిన జకర్యా. అప్పుడు ఆమె భార్య గర్భవతి అయినప్పుడు ఆరంభించింది జూలై నెలలో. ఆమెకు 6వ నెల వచ్చినప్పటికీ డిసెంబర్ నెల వస్తుంది. డిసెంబర్ నెలలో మరియమ్మ గర్భం ధరించింది. ఆ తర్వాత ఆమె సెప్టెంబర్లో యేసు ప్రభువును 9 నెలలు అయిన తర్వాత కన్నది. అంటే 9 నెలలు అన్నప్పుడు సెప్టెంబర్ 9వ నెల చివరి వారంలో యేసు ప్రభు జన్మిస్తాడు. కానీ అన్యులు అనేక క్రైస్తవులు కాని వాళ్ళు తెచ్చిన
క్రిస్మస్ పండుగ క్రైస్తవులు చేసి చెడిపోతున్నారు. వాక్యం చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. సో బోర్న్ డ్యూరింగ్ ఫీస్ట్ ఆఫ్ Tabernacle. జీసస్ వాస్ బోర్న్ డ్యూరింగ్ ద ఫీస్ట్ ఆఫ్ Tabernacle. పర్ణశాల పండుగ అప్పుడు యేసు ప్రభు జన్మించాడు కనుక ఆయన పర్ణశాల అయిపోయాడు అని రాశాడు యోహాను సువార్త 1:14. ఆ వచనం చెప్తుంది ఆయన పర్ణశాల పండుగలు ఎప్పుడైతే జన్మించాడు అని క్లియర్గా చెప్తాం. కనుక దేవుని వాక్యం చాలా ముఖ్యమైనది మనం చూస్తాం. తర్వాత ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉండరు, దేవుడు తానే వారి దేవుడు అయ్యుండి వారికి తోడై ఉండడు. అరే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కదా, మనకు తోడై ఉన్నాడు కదా, మనలో ఉన్నాడు కదా, మనల్ని నడిపిస్తున్నాడు కదా, మరి ఇంకేంటి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆయన దేవుడు తోడుగా ఉంటాడు అన్నాడు అని అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్ములనే ఏకదేవుడు ఆయన ప్రత్యక్షంగా మన మధ్య ఉంటాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు ఉండేది మనకు తెలియదు. కొన్నిసార్లు తెలిసి ఎందుకు తప్పు చేస్తారండి? తప్పేరు తెలియదు కనుకనే తప్పు చేస్తాం. ఆయన మనతో ఉన్నాడు అని తప్పు చేస్తామా? టీచరు స్కూల్లో ఉన్నాడంటే వాళ్ళు చేస్తారు, పిల్లలు వాళ్ళు చేయరు. ఎందుకు చేస్తాడు నలభై. కానీ టీచర్ ఉన్న సంగతి మర్చిపోతే అప్పుడు తప్పు చేస్తారు. పరిశుద్ధాత్ముడు మన మధ్య మనలో ఉన్నాడు, అది మర్చిపోయినప్పుడే తప్పు చేస్తాం. అయితే ప్రకటన గ్రంథం 21లో ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. ఆయన 20వ వచనంలో మనం 20వ అధ్యాయంలో చూస్తే ఆయన ముఖ దర్శనము చేస్తారు అని కూడా ఉంది. యేసు ప్రభు అంటే దేవుని ముఖ దర్శనం మనం చేస్తాం కనుక అప్పుడు ఆయన నివాసము మనతో ఉంటుంది అనేది మన చాయిస్. కనుక దేవుడు ఎందుకు ఆయన నివాసం మన మధ్య ఉంచుకోవాలనుకున్నాడు? ఎవరైనా మన ఇంట్లో ఉండాలంటే ఏం చేస్తారు? వాళ్ళకి సరిపోయినట్టుగా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత రమ్మంటాం. ఎందుకు? వంటగదిలో బాత్రూంలో వాసగారు ఉంటే ఎగతారు మళ్ళీ ఇంకోసారి మన ఇంటికి రారండి. ఎప్పుడు వస్తారంటే ఉత్సవాలు వస్తాం, ఉత్సవాలు ఉందండి, ఉత్సవం నిలవండి. ఎందుకు? ఇంట్లో జనపాలను శుభ్రం చేసుకుంటారు కనుక వాళ్ళకు సరిపోయినట్టుగా మనం శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడతాం. మనం ఎంత లోతుగా ఉన్నా కొన్నిసార్లు చట్టుకుంటాం. కానీ దేవుడు మన మధ్య ఉండాలంటే అమ్మో సామాన్యం. ఆయన ఎంతో పరిశుద్ధుడు, అపరిశుద్ధితో ఉంటే గాలి చేస్తాడు. అమ్మో ఇంకేముంది. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు రోతగా ఉన్న రూములన్నీ ఖాళీ చేస్తే ఇక మనం రాణిస్తాం ఇంకోసారి ఎక్కడో రాని మ్యాన్ ఇన్ ది గార్డెన్. ఎందుకు దేవుడు మందిరం కట్టమన్నాడు అని అంటే, మొదటగా దేవుడు తోటలో మానవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు. జంతువులన్నీ చేశాడు, సూర్య చంద్ర నక్షత్రాలు చేశాడు, భూమి ఆకాశాలను చేశాడు. వీటన్నిటితో ఉండడానికి దేవుడు కోరుకోలేదు. కానీ చివరిలో చేసిన మంటి బొమ్మతో చేసిన ఆ మానవునితో దేవుడు ఉండాలని తోటలో దేవుడు మానవునితో నడిచాడు. ఎంత తగ్గింపు దేవుడు మనకుండే తగ్గింపు అంటలేదు, మనకు రాదంటారు. దేవుడు ఎంత తగ్గించుకుని మానవునితో నడిచాడు. came to dwell in the tabernacle. తర్వాత దేవుడు ప్రత్యక్ష గుడారంలో నివసించడానికి మోషే నా కోసం ఇదిగో ఈ వస్తువులన్నీ వస్తే వాటితో నా కోసం ఒక మందిరాన్ని కట్టవయ్యా, నేను మీతో ఉంటాను ఇక్కడే అన్నాడు. దేవుడు వారితో లేకపోతే వాళ్ళు బ్రతకలేరండి. కారణం ఏం తెలుసా? దేవుని వెలుగు ఆ మందిరం మీద ఉంటుంది కనుక రాత్రి అంతా వాళ్ళకు లైట్, అదే వాళ్ళకి లైట్ లైట్ ఉంటాయి, దీపాలు పెట్టుకోవాలి. దీపాలు బయట స్ట్రీట్ లైట్స్ ఎక్కడ? అరణ్యంలో వాళ్ళు ఉంటారు, రాములు ఇంకెవరో ఉంటాయి అరణ్యంలో. అటువంటి స్థలంలో మరి వెలుగు ఉండాలి. స్ట్రీట్ లైట్స్ ఎక్కడ వేసుకుంటారు? డైనమాలు ఉన్నాయా? మరి ఇది ఏమన్నా జనరేటర్స్ ఉన్నాయా? వాళ్ళకి లైట్ పెట్టుకోలేదు, కరెంటు అసలే లేదు. మరి సోలార్ అసలు ఇప్పుడు వచ్చింది, అది కూడా లేదు. మరి వాళ్ళకి అయితే ఎట్లా? ఎంత 25 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మంది ఇళ్ళు
ఎంత దూరంలో ఉంటారు. మరి వాళ్ళకి వెలుగు దేవుడు మందిరం మీద ఉన్న వెలిగే వరకు వెలుగు రాత్రి పగలు వాళ్ళకి ఎండ దెబ్బ లేకుండా వర్షం లేకుండా వాళ్ళకు మేఘ స్తంభంలో ఉండి కాపాడు. ఎంతకాలం ప్రయాణం తీసినప్పుడే కాదు, వాళ్ళు ఉన్నంత వరకు 40 సంవత్సరాలు ఆయన వారితో ఉన్నాడు. అట్లా ఉండాలంటే నాకు మందిరం కావాలి. మీ మందిరంలో ఉండను, మీ ఇంట్లో ఉండను. ఇంట్లో ఉంటే అంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, మా ఇంటికి రాలేదు. ఇది ఒక గొప్ప అసూయలు ఎక్కువ అవుతాయి. అందుకే ఎవరి ఇంట్లో ఉండను, నా ఇంట్లో నేను ఉంటాను, అయితే మీ అందరితో ఉంటాను. అది దేవుని చెప్తాం. ప్రత్యక్ష ఉదాహరణ ఆయన ఇల్లు వారి వండర్ఫుల్గా ఉంటుందో మనం చూస్తాం. They came to dwell in the tabernacle. They came as flesh. ఆ తర్వాత మూడోది ఇంకోటి ఏమంది, tabernacle తీసేశారు. సొలొమోను కాలంలో తీసేశారు. అది పోయింది అసలు. ఆ మందసం పెట్టేవాడు మాత్రం ఉంది. దాంట్లో అన్ని కూడా లేవు, అన్ని ఉండేది పోయి రాళ్ళ పలకలు మాత్రం ఉన్నాయి, 10 అగ్నిలు ఉన్నాయి. దీన్ని భద్రంగా తీసుకెళ్ళి సొలొమోను కట్టిన మందిరంలో దేవాలయంలో పెట్టాడు. పెట్టిన వెంటనే దేవుని వెలుగు దాని మీద కూడా వస్తుంది. దేవుడు అక్కడ కూడా వచ్చాడు, అక్కడ వాటితో కూడా ఉన్నాడు ఆయన. అది మనం చూస్తాం. He came as flesh to tabernacle among us through Jesus Christ. యేసు ప్రభువులు మన మధ్య నివసించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుడంటే భూమి మీదకి రావడం, ఆయన చేసిన భూమి మీద ఆయన ఉండదు. సులభం ప్రార్థన చేస్తాడు. ఆకాశము మహాకాశాలు కట్టజాలని వాడవు. అంత గొప్ప దేవుడు. నేను కట్టిన మందిరంలో ఉండగలవా? ఉంటారా? ఇది అవసరమా? ఇది నిన్ను భరించగలదా అన్నట్టుగా సొలొమోను ప్రార్థన చేసి, అయితే నీకు ప్రార్థన చేయడానికి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే అని చెప్తాడు సొలొమోను. అయితే యేసు ప్రభువుగా ఆ దేవుడే భూమికి దిగి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! అన్నాడే ఒకవేళ మనం ఉంటే యూదులందరినీ కూడా చంపేసి దేవుడిగా వస్తే ఆయన ఎందుకు ఉండేవరా, ఉండి అనేవాళ్ళం మేము. లేదండి, మనం వాళ్ళతో ఎక్కువైంచి తేలిపోయేవాళ్ళం. కారణం ఏంటంటే ప్రపంచంలో అందరికంటే గొప్ప జనం యూదులే. అటువంటి యూదులే ఆయన్ను చంపేయగలిగితే నువ్వు నేను వాళ్ళతో అనిగిరా. కనుక మానవుల మధ్యకు మానవుడుగా వచ్చిన దేవుణ్ణి వాళ్ళు తృణీకరించారు. సో he will come again to set up his tabernacle and dwell forever. ఇక మనతోనే ఆయన నివాసము స్థాపించి శాశ్వతంగా ఉండిపోతాడు. దేవుడు ఉండాలి అని అంటారు. అసలు మొదట దేవుడుగా గుడారం ఎక్కడున్నాడు, అది ఎంత బాగలేకపోతే ఆయన అక్కడ ఉన్నాడు. మరి ఎంత బాగుండాలి ఈ గుడారం, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉండే ఈ గుడారం ఎంత బాగుండాలి అనేది మనం తెలుసుకోవడానికి కోసం ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. స్టార్టెడ్ విత్ ఎ గార్డెన్, విల్ ఎండ్ విత్ ఎ గార్డెన్. మొదటి గార్డెన్లో ఆరంభించాడు భూమి మీద దేవుడు, తిరిగే తోటలోనే ఆయన మనతో ఉండబోతాడు. వై స్టడీ ద టాబర్నాకిల్? ఎందుకు ఈ టాబర్నాకిల్ ఎందుకు చదవాలి, ఎందుకు అవసరమా మనకి? ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. కొంతమంది యేసు 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 అదే చెప్తా ఉంటారు కదా. ఇంకా కొంతమంది వాళ్ళకు వచ్చిన పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా వాళ్ళ అదే కానీ నువ్వు అవన్నీ వదిలేసి ఏదో ఈ గుడారం తీసుకొచ్చారు. ఎందుకు? ఇప్పుడు గుడారం ఏముంటారంటే అది పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాస్, లగ్జరీ హౌసెస్ ఉంటే నీ గుడారం తీసుకొచ్చి మా ఎందుకు అని వస్తుంది. నాకు ఎందుకు మనం చదవాలి? టు బెటర్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ డ్వెల్లింగ్ విత్ మెన్. అంటే దేవుడు మానవులతో ఎట్లా నివసిస్తాడో పూర్తిగా నువ్వు తెలుసుకోవాలంటే, సరిగా తెలుసుకోవాలంటే టాబర్నాకిల్ గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. టు అండర్స్టాండ్ హౌ టు బెస్ట్ అప్రోచ్ కావాలి అండ్ మూవ్ క్లోజర్ టు హిమ్. అంటే దేవుని సమీపించడానికి, ఆయన్ను దగ్గరికి రావడానికి. మరి ఎట్లా అయితే దేవుడి దగ్గర ఉండగలము, దేవుడి దగ్గరికి రాగలము, ఆయనతో సమీపంలో ఉండగలము అని తెలుసుకోవాలంటే ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి తెలుసుకోవాలి. టు గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని కూర్చున్న సంపూర్ణ చిత్రణ, అంటే ఆయన ఫిగర్ సంపూర్ణంగా తెలుసుకోవాలంటే టాబర్నాకిల్ చదువుకోవాలి. ప్రత్యక్ష గుడారం గాడ్ యూజెస్ ఇమేజరీ అండ్ సింబాలిజం.
అంటే కొన్ని సూచనగా కొన్ని చూపిస్తాడు, కొన్ని ఛాయగా చూపిస్తాడు. ఛాయలు అంటే ఇప్పుడు మనం ఎండ వస్తే ఒక వస్తువు ఇక్కడ పెడితే ఎంత నీడ పడుతున్నాడు. ప్రత్యక్ష గుణంలో ఆయన ఛాయలు చూపిస్తాడు కొన్ని అంతేకాకుండా కొన్ని మరి సింబలిజం, కొన్ని పోలికలు ఆయన చూపిస్తాడు. అటువంటి వాటిని మనం తెలుసుకోవాలంటే దిగ్ధం అంటే వాటిని తవ్వి తీసుకోవాలి, బయటికి కనపడవు. కొన్ని తవ్వితే కానీ మనం దొరుకుతాయి. బంగారం బయటనే ఉంటుందని లేదా ఇశ్రాయేలీలు ఇప్పుడు తర్వాత మీరు చూస్తారు. ప్రత్యక్ష గుడారము ఒక మోడల్ రెప్లికా ఆఫ్ ద Tabernacle ఆఫ్ మోసెస్ అనేది ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఎక్కడ అంటే దేవుడు పాత నిబంధన అదే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో మనం చదివితే, నీవు వెళ్ళు దేశమున నువ్వు రాగి త్రవ్వి తీయవచ్చు అని రాశాడు. అంటే కొండలలో రాగి దొరుకుతుంది. ఇశ్రాయేలు దేశంలో కొండలలో రాగి దొరుకుతుంది. ఆ కొండలు ఎంత పెద్ద ఎత్తుగా ఉంటాయంటే మనం ఆశ్చర్యపోతాం. యూ కెన్ సీ ఇన్ ద వీడియో. ఆశ్చర్యపోతాం. ఆ కొండలు ఉన్న దగ్గరలో సమీపంలోనే తిమ్నా పార్క్ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఒక రెప్లికా, Tabernacle రెప్లికాను ఇశ్రాయేలీలు కట్టి పెట్టారు. అయితే దాంట్లో బంగారం వెండి ఇతరులు మాత్రం లేవు. ఎందుకంటే ఎప్పుడో పోయారు, అవి ఊరికేస్తారు, రంగులు వేసి పెట్టారు. అంటే ఒరిజినల్గా అయితే అదే సైజులో తయారు చేశారు. అది సేవ్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ హెవెన్. పరలోకంలో ఏముందో అది ఒక మోడల్, ఒక రిప్రజెంటేటివ్గా ఈ ప్రత్యక్ష గుడారం మనకి కనపడుతుంది. అంటే పరలోకానికి మనం పోయినప్పుడు చూస్తామనుకోండి, అది వేరే విషయాలు. అయితే ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే దీనిలో చూడవచ్చు, అది దీన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ టు అవర్ ఓన్ లైఫ్. ప్రత్యక్ష గుడారం ఎన్ని పుస్తకాలు ఉండాలి బైబిల్లో? 87 పుస్తకాలు ఉన్నాయి. కొన్ని బైబిల్స్లో 76 ఉన్నాయి. కొన్ని బైబిల్స్లో 72 ఉన్నాయి. మన బైబిల్లో 66 ఉన్నాయి. 66 ఉండొచ్చా, ఎక్కువ ఎందుకు ఉండకూడదు అని అది కూడా ప్రత్యక్ష గుడారం నేను చదివితే దాంట్లో కూడా సంఖ్య మనకు దొరుకుతుంది. అది ఎక్కడుంది అంటే ఉంది దాంట్లో. అది తవ్వితే తెలుస్తుంది, తవ్వకపోతే పైన ఏం కనబడదు, మట్టిగా కనబడుతుంది. అంత దాన్ని ఉంది. అప్లికేషన్ టు రూల్ అండ్ కనెక్షన్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి ఇతర భాగాలకు సంబంధాలు, లింక్స్ ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తాయి. స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసం బలపడటానికి ప్రత్యక్ష గుడారం చాలా అవసరం, ముఖ్యం. ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారం కట్టబడటానికి కారణాలు ఫ్రీడమ్ ఫ్రమ్ ఈజిప్షియన్ బౌండేజ్. 400 లేక 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండి విడిపించబడి మరి ప్రయాణంలో ఉండిపోతారు. అప్రాక్సిమేట్లీ 2.5 మిలియన్ పీపుల్, అంటే 25 లక్షల మంది మన రాష్ట్రంలో చూస్తాం. మోసెస్ లీడ్స్ రిటర్న్ టు మౌంట్ సినాయ్. మౌంట్ సినాయ్ అంటే సీనాయి పర్వతము, హోరేబు పర్వతము అనే పేర్లు ఉన్నాయి. 2 ఒకటేనా, 2 పైన. చాలామంది ఆ పర్వతం పేర్లు కూడా హోరేబు పర్వతం వేరండి, సీనాయి పర్వతం వేరండి. మరి సీనాయి పర్వతం ఎక్కడ ఉందండి అని అంటే ఇప్పుడు హోలీ ల్యాండ్ టూర్ పోతారండి, వారికి చూపించేది సీనాయి పర్వతం కాదు. అది ఈజిప్ట్ దేశంలో ఉన్న ఒక కొండ. కానీ సీనాయి పర్వతం ఈజిప్ట్లో లేదు. గలతీ పత్రికలో మనం ఎక్కడ ఉంటుంది, అరబీలో ఉన్న సీనాయి పర్వతం. సౌదీ అరేబియాలో సీనాయి పర్వతం ఉంది. ఇప్పుడు పోయే హోలీ ల్యాండ్ టూర్ పోయే ఒక్కరు కూడా సీనాయి పర్వతాన్ని చూడటం లేదు. అది కాదు అంటారు, వాళ్ళు చూపించేది వేరేది. ఇస్రాయేల్ దేశాన్ని పోతారు, యేసు ప్రభు సమాధి చూడమంటారు. నిజమైన సమాధి చూడరు. 2 సమాధులు ఉన్నాయి అక్కడ, ఏదో ఒకటి చూస్తారు. లేదు ఇంకుంటుందంట, అది కూడా కావాలా, అది కూడా చూడమంట. ఈడుంటే లేదంటే ఏమో నాకు తెలియదండి, మీ ఇష్టం అంటే. యేసు ప్రభు సమాధి ఎక్కడుందో కూడా వాళ్ళకు పోయి చూస్తారు, మేము చూసామంటారు, ఫోటో తీసుకొని వస్తారు. కానీ ఇది అవునా కాదా అంటే చెప్పలేమంటారు. ఎందుకంటే అంత డూప్లికేట్స్ ఉన్నాయి.
యేసు ప్రభు సిలువేసిన గొల్గొతా ఉంది, అది 2 ఉన్నాయి. ఇదేంటంటే అంతే అది ఉంది. అంతా బిజినెస్ అయిపోయింది, వ్యాపారం కేంద్రాలుగా మారే. సత్యం లేదు, సత్యం ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడే బైబిల్లోనే ఉంది, మీ చేతిలో ఉంది సత్యం. ఇది వదిలేసి ఎక్కడికో పరిగెడితే దొరకదు, అక్కడ అబద్ధమే దొరికారు. కనుక ఇశ్రాయేలీయులు 25 లక్షల మంది వస్తే మౌంట్ సినాయి అంటే సినాయి పర్వతం దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఒరిజినల్లీ సా ద బర్నింగ్ బుష్, కాలిపోయే ఒక పొదను మోసే చూశారు. గోల్డెన్ కాఫ్ బ్రింగ్స్ అబౌట్ సిన్. అక్కడ బంగారు దూడ కూడా వచ్చింది తర్వాత, అది పాపానికి కారణమైంది. ఇజ్రాయెల్ మేక్స్ కవెనెంట్ విత్ గాడ్ త్రూ ద 10 కమాండ్మెంట్స్. దేవునితో వారి సంబంధం అంటే ఒక నిబంధన, 10 ఆజ్ఞలతో దేవుడు చేస్తాడు. నేనే మీ దేవుడు, ఆయనే యెహోవా. దేవుడు వారితో చేసిన నిబంధన, నేనే మీ దేవుణ్ణి, వేరే వెళ్ళలేడు అని కొండ మీద దేవుడు చేస్తూ ఉన్నాడు. వీరికి వివరించి చెప్పాడు కూడా ఒకసారి. కానీ వీళ్ళు మాత్రం దేవుడు మాత్రమే చేసుకున్నారు. తర్వాత మనం చూస్తాం ఇంటి మధ్యాహ్నంలో ఇన్స్ట్రక్టెడ్ టు కీప్ ఫేస్ ఆఫ్ గాడ్. దేవుడు వారికి పండుగలు కాదండి, తెలుగు బైబిల్లో తర్జుమా తప్పు, అది పండుగ కాదు, విందులు చేయమన్నాడు. అవి యెహోవాకు విందులు, వీరికి విందులు కాదు. మనం విందు చేస్తాం, మనం విందులు చేయమని చెప్పలేదు దేవుడు. యెహోవాకు విందులు చేయమన్నాడు, ఆయనకు చేయమన్నాడు. ఆ విందులు 7 విందులు యెహోవాకు చేయమన్నవి, వీడు చెప్పుకోమని కాదు. నో, యెహోవాకుడు ఉంటాడు, ఆయనకు ఆయన చేసే విందు చేస్తాడు. తర్వాత గివింగ్ ఆర్డర్స్ టు కన్స్ట్రక్ట్ ద టాబర్నాకిల్ కేర్ఫుల్లీ అబ్జర్వింగ్ ఆల్ డీటెయిల్స్. నేను కొండ మీద చూపించబోయే రూపం చొప్పున చేయమన్నాడు, వేరే రూపం చేయడానికి లేదు. సో హీ హస్ షోన్ ద ప్యాటర్న్. ఇప్పుడు మన ఇల్లు కట్టుకుందామంటే మున్సిపాలిటీ వాళ్ళకు దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు ఏమంటారు, బ్లూ డ్రాయింగ్ తీసుకుందామంటారు. మీ ఇంటి డ్రాయింగ్ తీసుకో, ఇంజనీర్ ఎవరు వేసే వాళ్ళ నువ్వు తీసుకోవాల్సి వస్తే ఒప్పుకోవడానికి. ఎందుకంటే ఇది నీరు వేసింటానికి మాకు తెలియదండి, ఇంజనీర్ వేసి వాడే గొప్ప కొమ్మలు వచ్చాయంటే ఇంకో ఇంటికి పోతే నీకు పర్మిషన్ మాకు కాదంటారు. ఇంజనీర్ ద్వారా నువ్వు అన్ని డయాగ్రామ్ క్లియర్గా, పొడవు ఇంత, వెడల్పు ఇంత, లోవు ఇంత, ఎత్తు ఇంత, గోడ సైజు ఇంత, కిటికీ ఇంత, తలుపు ఇంత, అవన్నీ 400 సైజు ఇంత, అన్నీ కూడా కొలతలు ఉండాలి. ఒక్కటి తక్కువ ఉన్నా గొప్ప మానవుడు యొక్క దేవుడు అనుకుంటాడు. ఆయన ఇంటికి సైజు మోసెస్ చూపించాడు. మోసెస్ కమన్సరీస్ ఈ విధంగా నా మందిరం కట్టించాలి, నేను ఇష్టం వచ్చినట్టుగా కాదు. దాంట్లో ఒక్క ఇనుప మొక్క కూడా వాడబడటానికి లేదు. ఇనుములేని ఇల్లు ఉందండి మనం, ఇనుములేని ఇల్లు లేదు మనకు. కానీ దేవుడి మందిరంలో ఇనుములు ఉండకూడదు, అది వాడబడలేదు. దేవుడి మందిరంలో మొట్టమొదటిది బంగారం, నెక్స్ట్ వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత నీళ్ళు దూడ రక్తమలు. ఇక్కడ మనం చూసి చదివాం 25వ అధ్యాయంలో. అవన్నీ మరి ఇశ్రాయేలీయులు హృదయపూర్వకంగా ఇచ్చినవి తీసుకొని కట్టబడిన మందిరముగా మనం చూస్తాం. కనుక అది మందిరం. ఈ మందిరానికి ప్రేరణలు మనం చూస్తే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో నేను వారిలో నివసించున్నట్లు, ఇక్కడ అంటే ఇంగ్లీష్ భాషలో శాంక్చువరీ అనే మాట వాడారు, తెలుగులో పరిశుద్ధ స్థలము అన్నారు. పరిశుద్ధ స్థలం అంటే మనకు మామూలు అలవాటు అయిపోయింది, చదివి అంటే అది ఎంత పరిశుద్ధమో మనకు తెలియదు. కానీ ఇంగ్లీష్లో శాంక్చువరీ అని అంటే అమ్మో అది చాలా విలువైంది అని అర్థం. అది పరిశుద్ధ స్థలం అంటే నువ్వు అది చూసేసరికి చెప్పులు వదిలేసేయాలి, అది అనిపిస్తుంది అన్నమాట. ఆ మాటకు నిజమైన అర్థం. ఇట్ ఈస్ ఎ సేక్రెడ్ ప్లేస్, అంటే అతి పరిశుద్ధమైన స్థలము అని చెప్పుకోవచ్చు. దాన్ని కొత్త నిబంధనకు వస్తే వీఆర్ దెమ్ అంటే మనమే, సంఘమే, విశ్వాసులే అంటే మనం ఎట్లుండాలన్నమాట, పరిశుద్ధంగా ఉండాలి. మన మాటలు, మన తలంపులు, మన చూపులు, మన ఆశలు, మన కోరికలు, మనం చేసే మన నడవడి, మన ప్రవర్తన అంతా ఎట్టుండాలా
పరిశుద్ధమైనదిగా ఉండాలి. అది మనం చూస్తాం. మొట్టమొదటి మాట పరిశుద్ధ స్థలం సెంచురీ 25వ అధ్యాయం 9వ వచనంలో మన తెలుగులో మందిరము అన్నాడు. అక్కడ ఇట్స్ డిజైన్ టు బ్రైడ్ అమాంగ్ మెన్. అది కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం చూస్తాం. టాబర్నాకల్ అని అంటే నివసించే ఇల్లు. కొంతమంది ఇల్లు కడతారంటే బాగా డబ్బు ఉంటే ఏం చేస్తారు? డబ్బు ఉంటే బ్యాంకులు ఉంటే ఊరికి దానికి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇదంతా ఎందుకని మొత్తం కాదేసేది పెద్ద బిల్డింగ్ కట్టిస్తారు. వాళ్ళు మాత్రం ఉండడానికి కాలేదు, వాడకి ఇవ్వడానికి, అమ్ముకోవడానికి. దేవుడి ఇల్లు అమ్ముకుంటే ఇల్లు కాలేదు, వాడికి ఇస్తే ఇల్లు అసలే కాదు. వేరే వాళ్ళు ఆ ఇంట్లో ఉండనేకూడదు. ఎవరు ఉండాలా? ఆయనే ఉండడానికి కష్టపడ్డాడు. దట్ ఈస్ కాల్డ్ హిస్ హోమ్ డెలివింగ్ ప్లేస్. ఆయన నివసించే ఇల్లు, వేరే వాళ్ళు నివసించే ఇల్లు కాదు. అంటే ఆయన సరిపోయినట్టుగానే ఉండాలి, వేరే వాళ్ళు మాదిరి ఉండడానికి వెళ్ళారు. 27వ అధ్యాయం నిర్గమకాండం 27 చదువుతున్నాం. అక్కడ సాక్షపు మందసం యొక్క ప్రత్యక్షపు గుడారము అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో టెంట్ ఆఫ్ ద మీటింగ్ ప్లేస్ అన్నాడు. అంటే ప్రజలు దేవుడు, దేవుడు ప్రజలు కలిసే స్థలం. దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? సినిమా టాకీస్లో. ప్రార్థన ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో. సక్సెస్ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడన్నా వస్తారా సార్? అక్కడ సంఘంలో ఇవన్నీ కుదరదు. ఇక్కడ మాత్రం నా మందిరము, ప్రార్థనా మందిరము అనబడును. ఈ మందిరం ప్రత్యేకము. ఇదే ఆయన కలిసే స్థలము. దేవుడు ఇక్కడ కలుస్తాడు అంటే దేవుడు మనతో కలిసే స్థలము అనే మాటలు రాస్తాడు. ప్రజలతో ఆయన కలిసే స్థలము, ప్రజలు ఆయనను కలిసే స్థలం అంటే వారితో ముఖాముఖిగా ఆయన మాట్లాడే స్థలం అని అంటారు. అక్కడ అంటే టెంట్ ఆఫ్ మీటింగ్ ప్లేస్. 36:14 కూడా అదే మాట మనం చూస్తాం. తెలుగులో మరిగా ఉండడం 36:14 కూడా మందిరము మందిరమే అన్నాడు ఇక్కడ. కానీ ఇంగ్లీష్లో టెంట్ ఆఫ్ మీటింగ్ ప్లేస్ అని చూడండి. ఇంగ్లీష్లో ఎంత విలువైన పదాలు వాడారో తెలుగు కంటే. చూడండి, తెలుగులో ఎందుకు ఆయన ఏదంటే అట్లా బయట కొట్టేసారు కాదు, ఉన్నది ఉన్నట్టు రాయాల. అది మాటకు అక్షరానికి తర్జుమా అంటారు. టెంట్ ఆఫ్ ద మీటింగ్ ప్లేస్ అనేది మనం చూస్తాం. టెంట్ ముఖ్యమైనది. తర్వాత 38:21 అక్కడే ఉంటారు. అక్కడ సాక్ష్యపు మందిర పదార్థం మొత్తం అనగా సాక్ష్యపు మందిరము అంటాడు. ఇక్కడ టెస్టిమనీ అంటాడు. టెస్టిమనీ అంటే ఆ మందిరము సాక్ష్యముగా ఉన్నది, సాక్ష్యము ఇచ్చేది, సాక్ష్యము దొరికేది. అంటే దేవుని సాక్ష్యం దానిలో దొరుకుతుంది. దేవుని గురించిన సాక్ష్యం అక్కడ ఇవ్వబడుతుంది. సంఘంలో ఉండాలా? దేవుని గురించిన మాట ఉండాలా? దేవుని గురించిన సాక్ష్యం సంఘంలో దొరకాల. ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు. కనుక సాక్ష్యపు మందిరం మందిరం అది మనం చూస్తాం. దాని కవరెంట్ టెస్టిమనీ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ అనేది అన్నప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చేది అక్కడ ఉందంటే ఆయన అక్కడ ఉంటాడు, ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆయన పర్సనల్గా ఆయన సన్నిధి ఉన్నప్పుడు పరిశుద్ధత లేకపోతే అందరూ ఇంతే సంగతులు అనేది మనం చూస్తాం. మరి అన్ని సంఖ్యాకాండం పెడితే 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 7-8 వచనాలు. అక్కడ ఏమన్నాడు? సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని కొంచెం సాక్ష్యపు గుడారము అన్నాడు. ఇక్కడ అన్నాడు Tabernacle of Witness అన్నాడు. సాక్ష్యం ఇచ్చే గుడారము, సాక్ష్యం, ఆయన సాక్ష్యము కలిగిన గుడారము, ఆయన సాక్ష్యముతో నిండిన గుడారము. అంటే గుడారం ఏమన్నాడు? దేవుని సాక్ష్యంతో నింపబడాలి. సంఘంలో మన హృదయంలో
ఆయన సాక్ష్యం ఉండాలి. ఆయన గురించి రావాలి. ఎవరైనా కదిలిస్తే నేను చేయం రావాలా? బూతులు కాదు, సరస్వతులు కాదు, నేను చేయం రావాలా? దేవుని గురించిన సాక్ష్యం రావాలా? ఏ గుడారం ఆయనది, ఆయన సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. అది సాక్ష్యం గుడారం అని మనం చూస్తారు. మొదటి రాజులు 2వ అధ్యాయం 28వ వచనం. అక్కడ మనం చూస్తే అంటే బైబిల్ మొత్తంలో దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయం మొదటి రాజులు 2వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి తల్లిదండ్రులకు కొమ్ములు పట్టుకున్నాడు. యెహోవా గుడారం అది ఎవరి గుడారం అండి? యాజకులు ఉండే గుడారమే కాదు, అక్కడ యెహోవానే ఉండే గుడారం అదే. యెహోవా దేవుడే గుడారంలో ఉంటాడు. సూర్యుడిని చేసిన వాడు ఆయన వెలుగుతూ ఉంటాడు. సూర్యుని చూడగలమా మనం? ఎప్పుడు నేర్చు ఎప్పుడు వేస్తారంటే ఏది సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు అందరూ అద్దాలు పెట్టుకోండి, ఎవరు చూడబట్టండి, అది ఒక పెద్ద ఇన్స్ట్రక్షన్స్ అండి. కానీ మరి ఆ సూర్యుని చేసిన దేవుడే గుడారంలో ఉంటే మరి మామూలుగా మనం ఉదయం అయిపోతాం. ఎంతే సంగతులు. ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళాలని రాకెట్లు కనుక్కున్నారు. దాని మీద దిగి కూడా నడిచి కూడా కారు వేసుకొని కూడా నడిచి వచ్చారు అమెరికా వాళ్ళు. ఏం కాలేదు, వాళ్ళు బతికే ఉంటారు. కానీ సూర్యుని దగ్గర కూడా పోదాం అనుకున్నారు. అనుకొని లెక్కలేస్తే భూమి ఎంత లావు ఇనుప కట్టి అంటే భూమి ఎంత వైశాల్యం ఉందో ఇంత లావు ఇనుప కడ్డీని సిద్ధం చేసి సూర్యుని దగ్గరికి తీసుకుపోతే మెల్ట్ అయిపోతాడు. అంటే అది కరిగిపోతుందంట ఇనుప కడ్డీ. ఇంతలో కడ్డీ అంటే దాని వేడి అమ్మం మనం కాదు, ఇనుప కడ్డీలే కరిగిపోతే మనం ఉంటాం దాని దగ్గర, మనం పోలేము అసలు. అందుకు ఇది కుదరదురా బాబు అని మానుకున్నాడు. సూర్యుని దగ్గర పోయే ఆలోచనలు లేవండి నాకు. అయితే నీతి సూర్యుడి దగ్గరికే మనం పోతాం. సూర్యుడి దగ్గరికి, నీతి సూర్యుడైన క్రీస్తు దగ్గరికి మనం పోతాం. ఆయనతో ఉంటాం, ఆయన దగ్గరే ఉంటాం, ఆయన ముఖ దర్శనం చేస్తాం. ఎంత తర్వాత అది మనం చూస్తాం. కనుక మందిరం దాంట్లో మేము టాబర్నాకిల్ టెంపుల్ ఆఫ్ గాడ్ డిఫరెన్స్. టెంపుల్కు టాబర్నాకిల్కు ఉన్న వ్యత్యాసం. టాబర్నాకిల్ టెంపరరీ ప్లేస్. ఎందుకు అని అంటే టాబర్నాకిల్ పర్మనెంట్ కాదు, అన్ని గుడారాలతో చేయబడింది, చెక్కలతో చేయబడింది. అది కొంతకాలానికి పోతుంది. అది టెంపరీ. ఇంకా అది టెంపరీ అని చెప్పడానికి లోపల ఉన్న వస్తువులన్నిటికీ కడ్డీలు పెట్టాలి. ఇది మూసుకొని పోయే కడ్డీలు. ఎందుకు ఆ కడ్డీలు తీయకూడదు, అట్లే ఉంచాలి. ఆ కర్రలు ఎప్పుడు వెళ్ళాలో రెడీగా ఉండాలి. ఆ కర్రలు ఎవరు పోయి మళ్ళీ కర్రలు పెట్టి మళ్ళీ తీసేసే ప్రశ్న కాదు. కర్రలు ఎప్పుడు వాటిలోనే ఉండాలి. ఆ విషయాలు మనం 25వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుంటాం. కర్రలు పెట్టడం అని అంటే టెంపరీ అని. అయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో కర్రలు తీసేస్తారు, పర్మనెంట్గా మందిరంలో అంటే ఆ దేవాలయంలో ఉంచారు. అయితే అది కూడా ఆ దేవాలయం కూడా పోయింది, అది కూడా పర్మనెంట్ కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అది పాస్ట్ జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు టెంపుల్ ఆఫ్ గాడ్ ఏది అని అంటే మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16లో మీరే దేవునికి దేవాలయం. దేవాలయం అనే పదం ఇక్కడ మనం చూస్తే గ్రీక్ భాషలో నావోస్, కన్నడ భాషలో ఏం రాశారంటే మీరు దేవునికి దేవాలయమై ఉన్నారు తెలుగులో ఉంటే, కన్నడ భాష వచ్చిన వాళ్ళకు కన్నడలో ఏముందంటే ನೀವು ದೇವರಿಗೆ ಗರ್ಭಗುಡಿ ಆಗಿದ್ದೀರಿ అనే మాట ఉంటుంది. గర్భగుడి వేరు, దేవాలయం వేరు. కన్నడ భాషలో కరెక్ట్గా అట్లా అర్థం చేస్తారు, తెలుగు వాళ్ళకి రాలేదు. దాని ఏంటంటే నేను సత్రాలు ఉన్న సత్రాలు ఉన్నది ఉన్నట్టుగా రియల్లీ దట్ ఈస్ నావోస్ అనే పదానికి పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలము అనే అర్థం. అంటే దేవుడు ఉండే ప్రాపర్ ప్లేస్, హోలీ ఆఫ్ హోలీ నావోస్ అంటారు గ్రీక్ భాషలో. అయితే మత్తయి సువార్త 4:5లో హైరాన్ అని ఉంది. అక్కడ దేవాలయం సైతాను వచ్చి యేసు ప్రభును దేవాలయ శిఖరానికి తీసుకొని పోయాడు. అక్కడ దేవాలయం అనే పదము నావోస్ కాదు,
ఐరన్ అంటే జస్ట్ జనరల్ బిల్డింగ్ ఆఫ్ ది టెంపుల్ అని అర్థం. అంటే వాళ్ళు తీసుకుపోయింది అతి పరిశుద్ధ స్థలం మీదకి కాదు. దేవాలయంలో అనేక రూములు ఉన్నాయి. అన్ని జనులు ఉండే రూమ్ ఉంది, స్త్రీలు ఉండే రూమ్ ఉంది. అది ఏ రోజు మందిరం అప్పుడు ఆనాడు యేసుప్రభు ఉన్నప్పుడు ఏ రోజు మందిరం అన్ని జనులు ఉండే ప్రాంతం ఉంది, స్త్రీలు ఉండే ప్రాంతం ఉంది, యాజకులు ఉండే ప్రాంతం ఉంది, వస్తువులు పెట్టుకునే ప్రాంతం ఉంది, కట్టెలు కాల్చేదాన్ని కట్టెలు పెట్టే ప్రాంతాలు ఉన్నాయి, చాలా వేరే వేరే రూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవాలయమే అంటారు. అయితే దేవుని ప్రతి పరిశుద్ధ స్థలంలో మాత్రం నా ఓస్ అన్నారు. సో దేర్ ఇస్ 2 డిఫరెంట్ వర్డ్స్. గ్రీక్ భాషలో దేవాలయం అనేది అన్ని ఒక పదాలు కాదు. మరి గ్రీకులో మాత్రమే మనకు అర్థమవుతుంది, వేరే భాషలో అర్థం కాదు. అట్లా నేను చెప్పాను ప్రకటనలో చెప్పేటప్పుడు. కిరీటాలు అనే పదం ఉంది. యేసు ప్రభు తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి 19వ అధ్యాయంలో. ఆ కిరీటాలు వేరు. అయితే 4వ అధ్యాయంలో 24 పెద్దలు కిరీటాలు తీసి ఆయన పాదముల ముందు వేస్తారు. ఈ కిరీటాలు వేరు. ఈ స్టెఫనోస్ అంటారు, పెద్దలు వేసుకున్నాయి. యేసు ప్రభు వేసుకున్నది డయాడమ్స్ అని అంటారు. అవి రాజులు పెట్టుకుంటే కిరీటం, యేసు ప్రభు పెట్టుకుంటే కిరీటం, అది డయాడమ్ అన్నారు. ఇది స్టెఫనోస్ అంటే విక్టరీ క్రౌన్స్. ఎవరైనా పరిగెత్తే గెలిస్తే ఇచ్చే కిరీటం. ఆ కాసేపు పెట్టుకొని ప్రయాణిస్తారు. ఈ కిరీటాలు యేసు ప్రభు ఆ కిరీటాలు పెట్టుకోవడం. తెలుగులోకి అన్ని కిరీటాలే కాదు, గ్రీక్ భాషలో కనుక భాష చాలా ముఖ్యం. మనం నేర్చుకోకపోతే లోతుగా చదవకపోతే బైబిల్ అర్థం కాదు. ఫ్యూచర్ ముందు ఉండబోయే దేవాలయం అసలు యెహోవా దేవుడే దేవుడుగా మన ముందు ఉండి ఆ మందిరంలో ఆయన ఇంటిలోనే మనం ఉంటాం. అదే దేవాలయం. అక్కడ దేవాలయం ప్రత్యేకంగా ఏముండదు. గొర్రె పిల్లయే దానికి దేవాలయం అనే మాట మనం చూస్తాం. కనుక ఈ విషయాలు ఇక్కడ సృష్టి నుంచి మనం చూస్తే దేవుడు సృష్టి చేశాడు. అక్కడ 2 చెట్లు పెట్టాడు. తెలుగు బైబిల్లో ఏముందంటే ఆ చెట్లు కూడా నాటబడినట్టు రాశారు తెలుగు బైబిల్లో. అయితే ఇంగ్లీష్ బైబిల్లో హెబ్రీ భాషలో చూస్తే ఆ 2 చెట్లు నాటబడినట్టు లేదు, అవి ఉంచబడినట్టు ఉంది. దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. మీరు ఒరిజినల్ చదివితే తప్ప సత్యం తెలుసుకోవడం చాలా కష్టం. ఆ తర్వాత ఆ చెట్టు తూర్పు వైపు ఉంది. తూర్పు వైపుకు పోకుండా ఆ బొమ్మ ఎందుకు 2 ఉన్నాయి. ఖడ్గ చూడలను ఎరువులను ఆయన నిర్ణయించి ఏదైనా చోటుకు రాకుండా ఆయన కాశాడు. అప్పుడు వాళ్ళు ఏదైనా చోటు నుండి బయటికి నెట్టవేయబడ్డారు. ఏదైనా చోటులో పుట్టి 4 శాఖలైన నది. ఇక్కడ మళ్ళీ ప్రతి సిద్ధకే ఇంకా ఈ 2 శాఖలు ఎగోను ఇవన్నీ శాఖలుగా అయింది మనం చూస్తాం. అప్పుడు వీళ్ళు చోట బయటకు వచ్చి ఎనర్సు పెట్టిన తర్వాత దేవుని నామమున ప్రార్థన చేయటం ఆరంభం అయింది. ఇదే రీతిగా ఆయన మందిరాన్ని కట్టించుకున్నాడు దేవుడు. చాలా ఆశ్చర్యం. దేవుని వాక్యంలో there are so many repetitions are there, but there are many coordinations between one and other. ఒక్కొక్కదానికి సంబంధం ఉంది. అది అర్థం చేసుకోవాలంటే లోతుగా చదివితేనే మనకు అర్థమవుతారు. కనుక అతి పరిశుద్ధ స్థలం అది ఇక్కడ ఉంది. ఇది పరిశుద్ధ స్థలము. ఇది బంగారుతో చేయబడిన తుమ్మకలతో చేయబడిన వాటితో బంగారు రేగు పొదిగిన ఆ 7 గదుల్లో ఉంచారు. అతి శుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అయితే ఆవరణంలో 2 ఉంచారు. ఇత్తడితో చేయబడినవి. ఈస్ట్ వైపు, అది వెస్ట్ వైపు అనేది మనం చూస్తాం. ఎప్పుడైనా ఆ మందిరము ఈస్ట్ పక్కే ఉండాలా డోర్. ఈస్ట్ వైపే డోర్ ఉండాలా, పడమటి వైపు డోర్ ఉండకూడదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అది ఏరియా నుంచి వచ్చింది, మార్పు లేదు. దేవుడు వాక్యం మారడు, ఆయన మారడు. చూస్తారు చాలా మర్మం. ఇది మందిరం ఉండే రీతిగా ఉంటుంది. మందిరం మీద ఆయన రాత్రి పగలు అది మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఎప్పుడూ ఉంటుంది 24 గంటలు. అంటే పగలు వచ్చేసరికి అది
మారిపోతుంది, మేఘ స్తంభం కనబడుతుంది. రాత్రి వచ్చేసరికి అదే వీళ్ళ పాలయానికి అంతటికీ అదే ఫ్లైట్ లైన్. చాలా ఆశ్చర్యమైన దేవుని సంగతి మనం చూస్తాం. వాళ్ళు లోపల పని చేసేటప్పుడు ఆ మందిరంలో ఈ విధంగా ఉంటారు. గేట్ దగ్గర నుంచి ఎవరు ఏ ఇశ్రాయేలీయుడు ఎటువంటి వాడైనా లోపలికి వెళ్ళడానికి వెళ్ళారు. గేట్ దగ్గరకు వచ్చి యాజకుడికి అప్పగించి వాళ్ళు వెళ్ళిపోవాలి. గేట్ దగ్గరే ఆ యాజకుడు దాన్ని వధిస్తారు. లోపల అది నిప్పు ఉండేది, దహన బలిపీఠం. ఇది నిప్పు దహన బలిపీఠం దగ్గర ఇక్కడ కోసి నాసుగా కట్ చేసి ముక్కలు చేసి ఇవన్నీ చేసి వాళ్ళు ఇక్కడ దాన్ని దహిస్తారు. దహించి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ వాళ్ళు శుద్ధి చేసుకుని కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇంతవరకు యాజకులు ఉంటారు, లేవీయులు కూడా ఉంటారు. అయితే ఇక్కడ నుంచి యాజకులు మాత్రమే వెళ్తారు, లేవీయులు కూడా వెళ్ళరు, యాజకులు మాత్రమే వెళ్తారు. ఆ తర్వాత లోపల ఉంటుంది ఈ అగ్ని స్తంభం ఉండే లోపల ఉన్న ఆ రూములు. యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పోవాలి. ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు 7 దాటి అక్కడ లోపలికి ఎంటర్ కావడం లేదు, ఓన్లీ తిరుగుతుకే ఒక గేట్లో ఉండే రావాలి. ఎందుకు దేవుడు అట్లా పెట్టాడు? కారణాలు చాలా ఉన్నాయి. కనుక ఇది షాడో ఆఫ్ క్రైస్ట్. ఈ తర్వాత నేను అన్ని వివరించి చెప్తాను వచ్చేవారు. ఇంకా మీరు చూడాలంటే ఇది రెప్లికా ఆఫ్ ద టాబర్నాకిల్ ఎట్ తిమ్నాపూర్ ఇన్ ఏలాత్. ఏలాత్ అని అంటే ఎర్ర సంవత్సరం 2 ప్రాయాలుగా ఉంటుంది. ఒక ఏలాత్ అనే ప్రాయ ఇశ్రాయేలీయుల దేశము ఆ కొసలో ఉంటుంది. అక్కడనే సొలొమోను ఆయన పడవలు కట్టిస్తాడు. అక్కడనే దానికి చుట్టూ ఉన్న కొండల్లో రాగి దొరుకుతుంది. ఇప్పటికీ ఈ మందిరము గుర్తుగా దాన్ని అక్కడ పెట్టారు. వచ్చేవారు నేను దాన్ని వీడియో నేను చూపిస్తాను మీకు. కనుక ఆ మందిరం ఉంటే దాని చుట్టూ వాళ్ళ గుడారాలు ఉండాలి. ఎవరు ఇష్టం వచ్చిన స్థలంలో వాళ్ళ గుడారాలు వేసుకోవడానికి వీల్లేదు. మనం గుడికి వస్తే ఏం చేస్తామంటే ముందుకు చూస్తే నేను కూర్చుంటాను, కొంతమంది కొంతమంది ఏం చేస్తారు, నేను వెనకనే కూర్చుంటాను, వీళ్ళు ముందుకు రావాలి. ఇది ఒక పోటీకి వచ్చే రకం ఒకటి, ఏం పట్టించుకుంటారో ఇంకొకటి. సంఘంలో ఉండడానికి వెళ్ళదు. ఎవరికి ఎవరిన స్థలము వాళ్ళే తెలుసుకోవాలి. చూస్తే ఏ గోత్రములో ఆ గోత్రము వైపే ఉండాలి. మేము మేము ముందుంటామంటే కుదరదు. మందిరము చుట్టూ ఉన్న టెంట్లు మొట్టమొదటిగా లేవి కుటుంబంలోని మెరారి, గెస్ట్రోను, కహతు కుటుంబాలు మాత్రమే మందిరం చుట్టూ ఉంటారు. అంటే వాళ్ళ ఉదాహరణలు ఇవ్వండి. ఇక్కడ ఎవరు లేవీయులు తప్ప చుట్టూ ఎవరు ఉండకూడదు. ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉండే మోషే అహరోను గుడారాలు. వేరే వాళ్ళు ఈ గేటు ముందు గుడారం వేసుకోవడానికి నో పర్మిషన్ అంటారు. మరి వాచ్మెన్ ఎవరు? సెక్యూరిటీ వద్దా? సెక్యూరిటీ లేరండి. అసలు ఆ గుడారం దగ్గరికి వస్తేనే తెస్తారు వేరే వాళ్ళు. అంటే దేవుని పవర్ అంటాం. దేవుడికి ఒక సెక్యూరిటీ అవసరం లేదు. అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మగా మనలో ఉంటే మనకి సెక్యూరిటీ అవసరం. ఆంధ్రాలో అంటారండి, పాస్టర్లకు 15,000 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారండి. హోమ్ సెట్స్ అంటారు వాళ్ళకి. అంటే అది ఒకసారి కొట్టే పడుకోవాలి. అంత రావడం 15,000 మంది పెట్టుకుంటారు. ఎవరు? పాస్టర్లు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేడన్నమాట. వీళ్ళు ఉండేది ఈ లేడు. వాళ్ళు చెప్పే వాక్యం కూడా కాదు. మనం చూస్తే దేవుని మందిరానికి సెక్యూరిటీ ఆయనే. చూస్తాం. ఈ విషయాలు వచ్చేవారు మనం సంపూర్తిగా నేర్చుకున్నాం. చాలా మర్మంతో కూడింది. ఇది సంపూర్తి చేసుకున్నాను. త్వరలో నేర్చుకున్నాను. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఘనమైన ప్రభా, మమ్మల్ని ప్రేమించి మా నిమిత్తం లోకానికి వచ్చి నీ రక్తంలోనే మమ్మల్ని కొన్నారు, రక్షించారు, విమోచించారు, కుమారులు కుమార్తెలుగా చేసుకున్నారు. నీ సన్నిధిలో చేరి పరిశుద్ధమైన పవిత్రమైన నీ వాక్కులు వినుటకు, నేర్చుకోవటకు, చదువుటకు, ధ్యానించుటకు, ఇతరులకు చెప్పుటకు అధికారం మాకిస్తారు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మాకు కలిగించిన ప్రభువాన్ని స్తోత్రాలు.
మరి ఏదైనా నీ వాక్యం అని నీ బిడ్డలు కూడా అంత పరిశుద్ధులుగా పరిశుద్ధతలో జీవించాలి. నడవడి, ప్రవర్తన, ఆలోచన, మరి మాటలు, క్రియలు, చూపులు, కూర్చుండట, లేచుట గమనిస్తూ ఉన్నాను నీ వైపు. మా పరిశుద్ధత అన్నిటి మధ్య కలబడినట్లుగా బిడ్డలను జీవించమని, రెండు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని కొరకు జీవించవాలిగా సిద్ధపరిచి జీవించడానికి మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు బ్రదట వేడి చూపు ఆశిస్తుంటున్నాము తండ్రి.